హాయ్ ఫ్రెండ్స్. 10 రోజుల నుంచి ఆహారం లేని ఒక పెద్ద సింహం వద్దకు ఒక మనిషిని ఆహారంగా వేసిన ఆ సింహం అతన్ని ప్రేమగా నాకి అతని చేతుల్లో ఒదిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందో ఈ కథను పూర్తిగా చూసి తెలుసుకుందాం. ఆగండి. ఒక్క విషయం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, వీలైతే కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇటువంటి మంచి కథలు మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా మాతంగుడు అనే రాజు వెంగి దేశాన్ని పాలించేవాడు. అతను శత్రువుల పట్లే కాక సామాన్య ప్రజలపై కూడా నిర్దయగా ఉండి కఠినమైన శిక్షలు విధించేవాడు. ప్రజలు అతని విధించే శిక్షలకు భయపడి ఏమీ అనలేకపోయేవారు. అతని వద్ద కొంతమంది మూర్ఖులు ఎప్పుడూ వెంట ఉండేవారు. వారు రాజు కా అంటే తందానా అనేవారు. దీనితో రాజు కూడా మూర్ఖుడుగా మారిపోయాడు. ఆ రాజు వద్ద ధర్మపాలుడు అనే మంత్రి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, ధర్మాత్ముడు. రాజు చేసే పనులను చూసి చాలా బాధపడేవాడు. రాజును మంచి దారిలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించేవాడు, కానీ విఫలమైనాడు. ఇలా కాదని ఒకరోజు రాజు వద్ద ఎవ్వరూ లేని సమయం చూసి రాజు వద్దకు వెళ్ళి, ఓ రాజా, రాజు ప్రజలకు రక్షకుడు. ప్రజలను కన్నతండ్రిలాగా చూసుకోవాలి. వారిని నానా హింసలు పెడితే మీకు, మీ వంశమునకు అపకీర్తి వస్తుంది. నా మనవి విని మీ ధోరణిని మార్చుకోండి అని వినయంగా చెప్పాడు. మంత్రి మాటలకు రాజుకు చాలా కోపం వచ్చి ముఖం ఎర్రగా మారిపోయింది. ధర్మపాలుణ్ణి చూసి, నేను నిన్ను సలహా అడగలేదు. నీవు పిలవని పేరంటానికి వచ్చిన వాడిలా వచ్చి ఈ మహారాజునైన నాకే సలహా ఇస్తున్నావు. ఇక నీవు మంత్రిగా ఉండడానికి అర్హత లేదు. నిన్ను రాజ్యసభలో విచారించి కఠిన శిక్షను విధిస్తాను. ఇప్పుడు ఇక్కడి నుండి వెంటనే దూరంగా వెళ్ళు అని అహం దెబ్బతిన్న వాడిలా నిప్పులు కక్కాడు. ధర్మపాలుడు రాజదర్బారు వదిలి ఇంటికి వెళ్ళాడు. త్వరలోనే రాజు తనపై అక్రమంగా ఎన్నో నేరాలు మోపి చంపేస్తాడని గ్రహించాడు. వెంటనే ఆ రోజు రాత్రి తప్పించుకుని అడవులలోకి వెళ్ళాడు. క్రూరుడైన రాజు చేతిలో చనిపోయే కంటే క్రూర మృగాల చేతిలో చనిపోవటమే మంచిదని అనుకున్నాడు. అడవిలో దాక్కోవడానికి వీలైనంత మంచి ప్రదేశం కోసం వెతికాడు. ఎట్టకేలకు ఒక చిన్న కొండగుట్టను చూసుకుని అక్కడే ఉండేవాడు. అయితే ఆ కొండగుట్ట వెనక ఉండే గుహలో ఒక సింహం ఉండేది. ఆ సంగతి మంత్రికి తెలియదు. మరుసటి రోజు ఉదయం ఆ మంత్రి ఉండే గుట్ట వద్దకు ఒక సింహం మూలుగుతూ కుంటుతూ వచ్చింది. మంత్రికి అక్కడి నుండి తప్పించుకునే అవకాశం లేకపోయింది. కూర్చున్న చోటు నుండి కదలలేకపోయాడు. ఆ సింహం మంత్రి ఉండే గుహలో ప్రవేశించి నేరుగా మంత్రి వద్దకు వచ్చి పెద్ద ధ్వని చేసి కాలి పంజా ఎత్తి చూపింది. అతన్ని చంపకుండా నిలిచిపోయిన సింహాన్ని చూసి ధర్మపాలుడు ఆశ్చర్యపోయాడు. ఈ సింహం ఎందుకో పాదమెత్తి చూపుతోంది అని దాని పాదం వంక చూశాడు. ఒక పెద్ద ముల్లు దాని కాలిలో కుచ్చుకుని ఉంది. వెంటనే మంత్రి సింహం మీద దయతో దాని పాదానికి ఉన్న ముళ్ళు తీసివేసి అక్కడే ఉన్న ఆకుపసరు తన అంగవస్త్రముతో కట్టుకట్టాడు. కొంతసేపటికి సింహానికి నొప్పి తగ్గిపోయింది. అది మంత్రి శరీరాన్ని ప్రేమగా నాకి అక్కడి నుండి తన గుహలోకి వెళ్ళిపోయింది. ఈలోపు ధర్మపాలుణ్ణి పట్టుకుని రమ్మని రాజు భటులను పంపాడు. కొందరు భటులు అడవిని జల్లెడపట్టి ధర్మపాలుడు ఉన్న ప్రదేశానికి వచ్చి అతన్ని బంధించి రాజు వద్ద ప్రవేశపెట్టారు. రాజు కోపావేశముతో తన ఎదుట ఉన్న మంత్రిని చూసి, నన్ను మోసగించి రాజద్రోహం చేశావు. తప్పించుకోవాలని పారిపోయావు. 10 రోజులలో నిన్ను క్రూరాతి క్రూర మృగములతో మరణశిక్ష విధిస్తాను. అంతవరకు చెరసాలలో శిక్ష అనుభవించు అని బిగ్గరగా అరిచాడు. తరువాత రాజభటులను పిలిచి, ఈ మంత్రికి మామూలు మరణశిక్ష విధించకూడదు. పెద్ద సింహమును పట్టుకుని రమ్ము అని ఆదేశించాడు. రాజు ధర్మపాలునికి వేసే శిక్ష ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యాలని అనుకున్నాడు. అందుకోసం ప్రజలు కూడా ఆ శిక్షను చూసే విధంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశాడు. ఆ గ్యాలరీలో సింహము ధర్మపాలుడిపైకి దూకి చంపుతుంటే తను ఆనందించవచ్చనుకున్నాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు ధర్మపాలుణ్ణి చెరసాలలో బంధించారు. ఒక సింహమును కూడా బంధించి దానికి 10 రోజులు ఆహారం లేకుండా చేశారు. ధర్మపాలునికి మరణశిక్ష విధించు దినం వచ్చింది. వేల కొలది ప్రజలు గ్యాలరీకి వచ్చారు. ధర్మపాలుడి కాళ్ళు చేతులు కట్టి గ్యాలరీలో నిలబెట్టారు. సరైన వేళకు రాజు వచ్చి ఆనందించటానికి కూర్చున్నాడు. ఆ గ్యాలరీలో ఒకవైపు ధర్మపాలుడు, మరొక చివర
ఆకలితో అరుస్తున్న సింహాన్ని బోనులో ఉంచారు. ప్రజలు మాత్రం అయ్యో, ప్రజల గురించి ఆలోచించే ఒకే ఒక్క అధికారి కూడా మరణించబోతున్నాడే అని ఏడుస్తున్నారు. రాజాజ్ఞతో సింహాన్ని బోనులో నుంచి వదిలారు. అది సరాసరిగా ధర్మపాలుణ్ణి ముక్కలు ముక్కలు చేయుటకు ముందుకు దూకింది. ఒక్కసారిగా ఆ సింహం ధర్మపాలుని వంక తేరిపారా చూసింది. అది అడవిలో తనకు సహాయం చేసిన వ్యక్తిగా గుర్తించింది. వెంటనే సంతోషముతో అతని కాళ్ళు చేతులు నాకి అతని చేతుల్లోకి వెళ్ళిపోయింది. అతను కూడా ఆ అడవిలో ముళ్ళును తొలగించిన సింహముగా గుర్తించి చేతులతో దాని వీపు తాకి గోళ్లతో జూలును గీరి వెన్నుపై చెరిచి మెడను కౌగిలించుకున్నాడు. ఇదంతా రాజు చూసి, ఇదేమి వింత, ఈ క్రూర సింహము ఎంతో ఆకలితో ఉండి కూడా మంత్రిని చంపలేదు, పైగా అతని ఎదుట సాష్టాంగపడి నమస్కరిస్తున్నదని గట్టిగా అరిచాడు. మరొక వైపు ప్రజలు కూడా ఇదంతా చూసి ధర్మపాలునికి జై, ధర్మపాలునికి జై అంటూ సంతోషంగా బిగ్గరగా అరిచారు. ఇదంతా చూసి రాజు సింహాసనం దిగి మంత్రి వద్దకు గ్యాలరీలోకి వచ్చాడు. మంత్రి, ఇదేమి చిత్రము, ఇంత భయంకరమైన సింహము నీ ముందు పిల్లివలె అయింది. నిన్ను ప్రేమతో నాకి భక్తిని చాటుకున్నది. నీవేమైనా మంత్రించి లోబర్చుకుంటివా అని అడిగాడు. అప్పుడు ధర్మపాలుడు, రాజా, నేను నా జీవితాంతం ఈ రాజ్యానికి, మీ కుటుంబానికి, నీకు ఎంతో విశ్వాసంతో సమర్థతతో సేవ చేశాను. అందులకు బదులుగా మీరు నాకు మరణశిక్షను బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. కానీ అడవిలో ఒక్కసారి ఈ సింహమునకు ముళ్ళు తీసివేసి మేలు చేశాను. అందులకు బదులుగా అది అప్పుడు ఇప్పుడు నాకు జీవితమును బహుమతిగా ఇచ్చింది. నాపై ప్రేమ చూపింది. ఒక చక్రవర్తి కంటే క్రూర జంతువు చాలా గౌరవంగా, విశ్వాసముగా ప్రవర్తించింది. నేను ఇంతకంటే మీకు చెప్పవలసింది ఏమీ లేదు అని నిర్భయంగా జవాబు చెప్పాడు. ఇదంతా విని రాజు చాలా సిగ్గుపడ్డాడు. అతని తప్పు అతను తెలుసుకున్నాడు. ధర్మపాలుడి చేతులు పట్టుకుని ప్రజల సమక్షంలో క్షమించమని వేడుకున్నాడు. ధర్మపాలుణ్ణి మహామంత్రిగా నియమించాడు. ఆ తరువాత రాజు ఎప్పుడూ క్రూరమైన పనులు చేయలేదు, మూర్ఖులతో స్నేహం చేయలేదు. ప్రజలను కన్నతండ్రిలాగా చూసుకున్నాడు. చాలా దయతో న్యాయంగా పరిపాలించాడు. గత కంచికి మనమింటికి. శుభం.